తెలుగు రాష్ట్రాల్లో నాగుల పంచమిని ఘనంగా జరుపుకున్నారు. కానీ ఆ ప్రాంతంలో మాత్రం తేళ్ల పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. ఆ తేళ్ల పండుగ రోజున వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తేళ్లతో సయ్యాటలు ఆడుకుంటుంటారు. అక్కడ ఏ బండరాయిని తీసినా కుప్పలు తెప్పలుగా తేళ్ల దర్శనమిస్తాయి. వాటితో అక్కడికి వచ్చిన ప్రజలు తేళ్లను పట్టుకుని ఆటలు ఆడుకోవడం, సరదాగా గడపడం చేస్తుంటారు. నారాయణపేట జిల్లా సరిహద్దులో గల కర్ణాటక రాష్ట్రంలో యాద్గిరి జిల్లా కందుకూరు గ్రామంలో కందుకూరు కొండపై వెలిసిన కొండమేశ్వరి మాత ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది నాగుల పంచమి రోజున కొండమ్మదేవి జాతర ఘనంగా జరుగుతుంది. కానీ ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. నాగుల పంచమి ఈరోజు తేళ్ల పంచమి జరుగుతుంది. ఈ రోజున తేలు తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. గుట్టపై ఏ రాయిని తీసినా కుప్పలు తెప్పలుగా తేళ్లు దర్శనమిస్తాయి. ఆ తేళ్లను సందర్శకులు పట్టుకుని ఇదిగో ఇలా సరదాగా గడుపుతూ ఉంటారు. అయితే ఈ రోజు మాత్రమే ఆ తేళ్లను ఎవరు పట్టుకున్నా అవి ఎవరిని కుట్టవు. ఇది సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి తరతరాలుగా ఈరోజు నాగుల పంచమి రోజు తేళ్ళు ఉంటాయి కదా, తేళ్ళు ఇట్లా పైకి వేసుకుంటే ఈరోజు ఏమన్నాయి, రేపు మళ్ళీ కనబడేవి. తరతరాలుగా 10 సంవత్సరాల నుంచి ఈ పైన వేసుకుంటే కూడా ముక్కు పైన తల పైన ఎక్కడ వేసుకోండి ఈరోజు విశేషంగా ఈరోజు ఏమన్నాయి అసలు రేపు కనబడే. ఇక్కడ ఈ గుడిది అంత మహిమ ఉంది. ఈరోజు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి 3-4 స్టేట్ల నుంచి వస్తారు ఇక్కడికి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి అంత అనుగ్రహం, అంత అమ్మవారిది అంత శక్తి ఉంది. ఇక్కడ దివ్యమైన పవాడం ఉంది. ఇక్కడ ఆ అమ్మవారి రూపమే ఇది ఒక్కరు నాగుల ప్రతి విశేషంగా అంటే నాగుల పంచమి రోజు వస్తుంది. ఇట్లా మాకు ఎన్నోసార్లు వచ్చిపోతే ఎన్నోసార్లు తెలుసుకుంటే ప్రయత్నం చేస్తే కూడా మాకు ఏం ఆశ్చర్యమైంది, గుర్తలేదు ఇంతవరకు అట్లా ఎందుకంటని. అదేమనుకున్నామంటే ఒక భగవంతుని ఒకటి భక్తి నుండి అలా జరుగుతున్నట్టు మేము అనుకుంటున్నాము. ఇక్కడ ప్రతి నాగర పంచమి ప్రతి సంవత్సరం కొన్ని 100 మంది 1000 మంది వచ్చిపోతుంటారు. అంటే ఎంతోమందికి ఎలా అంటే చూడలే ఏమో భక్తిగా ఇలా ఉంది అంటే సుడ్మూటి ఏడమే చూడలేదు ఇంతవరకు అనేది ఒకటి స్పెషల్. వీడికి ఏమవుతారంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరి కర్ణాటక నుండి చాలామంది వస్తారు. చాలామంది వచ్చి ఇక్కడ ఏముందని తెలుసుకుంటే మస్తు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఒక దేవిని భక్తి అంతా అనుకున్నాం, కానీ ఇంతవరకు వేరేదైతే ఏమి మాకు గుర్తవ్వలేదు. అంటే ఇక్కడ భక్తులకు ఒకటి చాలా నమ్మకం. ఎందుకంటే ఈ జనరేషన్లో ఒక తేలుని మన శరీరం మీద వేసుకున్నా కూడా కరవలేదంటే చిన్న పని కాదు. అది ఒక దానికి ఎంతో హింస అవుతున్నా కూడా ఇంతవరకు కరుస్తలేవు అనేది ఒకటి స్పెషాలిటీ. ఇక్కడ మాకు ఎన్నోసార్లు మంగళవారం నాగుల పంచమి సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన యువతులను మహిళలు రాళ్ల కింద ఉన్న తేళ్లను తీసి మరీ ఒంటిపై వేసుకుని సంబరపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కందుకూరు కొండపై వెలిసిన కొండమేశ్వరి మాతకు పూజలు చేసిన అనంతరం ఈ తేళ్లతో సరదాగా ఆడుకున్నారు. అది ఎక్కడో ఇక్కడ మొత్తం వేలాది భక్తులు వస్తుంటారు ఖచ్చితంగా. రోజు ఇది ప్రతి నాగుల పంచమి రోజు ఎట్టి చేతి మీద వేసుకున్న కొరికిన క్షణంలో గుడి దగ్గరికి వెళ్ళి అమ్మ అయ్యవారిది ఇది అంటేసుకుంటే తేలిది అట్టునే ఇది అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత భక్తుల మధ్య ఇది చూడలేనంత ఆనందం ఎక్కడున్నా ఈ మైమరుపులో మనం ఈ రోజంతా ఎంత హ్యాపీగా గడుపుతున్నాం అన్నట్టు. ఇంకా అంటే ఈ ఒక్కరోజు వేల మంది భక్తులు ఇక్కడ వచ్చేటంత పండుగ పూట చాలా ఇది అనిపిస్తుంటుంది అన్నట్టు. ఇంకా ఇక్కడ సరిహద్దు అంటే కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకి వెళ్ళి కూడా వస్తుంటారు. అందరు ఖచ్చితంగా ఏ చిన్న పిల్లలు వేసుకున్నా కూడా ఈరోజు తేలు మనకు ఇది చేయదన్నట్టు, టచ్ చేయదన్నట్టు. లేడీస్ కానీ చిన్న చిన్న పిల్లలు ఇక్కడ ఇంతకుముందు మీరు కూడా చూశారు. ఇక్కడ భక్తులు చాలా వరకు అయితే ఖచ్చితంగా ఎవరికి కూడా ఈరోజు వరకు ముట్టదు అన్నట్టు. ఈరోజు నైట్ వరకు మళ్ళీ రేపు ఇక్కడ నీకు ఒక తేలు కూడా కనిపించదు. ఇంకా ఆనవాద్య ప్రకారం వచ్చిన భక్తులు ఎక్కడ ఇలాంటిది మనం చూడలేం కూడా. ఈ స్టేట్లో మొత్తం 3 స్టేట్లకి వెళ్ళి వస్తారంటే ఈ భక్తులను చూస్తే మీకు కూడా అర్థమవుతుంటుంది అన్నట్టు. ఇంకా
इधर ये देवी का मंदिर है। इधर मंदिर में देवी का इतना चमत्कार है कि आज के दिन इधर बिच्छू को आप हाथ में पकड़ो, नीचे लो, आगे लो, कहीं भी रखो, आज बिच्छू का नहीं काटता। ठीक, कभी दूसरे दिन बिच्छू काटेगा, परंतु आज भगवान का इधर चमत्कार है कि वो बिच्छू आज काटता नहीं। ठीक, बहुत इधर शाहपुर से बाजू में सुरपुर, कैम्बावी, हैदरामी, छोटे बड़े गांव में सब लोग इधर आते। देवी का बहुत अच्छा परसा है और चमत्कारी के। सपोज किसी ने बिच्छू काट लिया तो उधर भी बिच्छू वो डंक, वो जहर नहीं होता। 2 दिन के बाद अंदर जाके थोड़ा सा वो भगवान का प्रसादी लगाने के बाद बिच्छू का जहर मिट जाता। ठीक है, इसलिए इस मंदिर की ये विशेषता है। पब्लिक बाहर से भी आती है, इधर लोकल की आती है, आजू बाजू गुलबर्गा डिस्ट्रिक्ट वाले भी आते हैं, यादव डिस्ट्रिक्ट वाले आते हैं, रायचूर डिस्ट्रिक्ट के भी लोग आते हैं। ये मेला बहुत अच्छा लगता है और पूरा एकदम शांत मेला है, इसमें दूसरी कोई तकलीफ नहीं है। ఈ నాగుల పంచమి రోజే తేళ్లు కుట్టవని తెలిసింది. దానివల్ల ఇక్కడికి వచ్చినాము. తేళ్లు వేయించుకున్నాం, కుట్టలేదు. చిన్న చిన్న పిల్లలు కూడా వేయించుకున్నారు, చాలా బాగా వేయించుకున్నారు. ఆడినరు ఇట్లా చీరల పైన వేసుకొని కూడా బాగా అనిపించింది. మేము కూడా వేసుకున్నాం, మాకు కూడా భయం అనిపించలేదు, మంచినే ఉంది. ఇక్కడే ఫస్ట్ టైం ఇప్పుడే చూడడం. తేళ్ల జాతర అనే గ్రామంకి వచ్చాము మేము. ఇక్కడ తేళ్లు అనేవి ఎక్కించుకున్నా కూడా ఎవరికి కొరుకుతలేవు. అమ్మవారు కూడా తేళ్లు రూపంలోనే ఉంటుంది. ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది. ఏమిటంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ తేళ్లను ఎక్కించుకోవడం జరుగుతుంది. మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వెరైటీగా ఉంది, కొంచెం మేము ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైము. ఇంకా అందరూ తేళ్లు పట్టుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. అసలు ఏంటంటే ఇక్కడ మొత్తం స్పెషల్ ఉంది. ఈరోజు మొత్తం నాగ చవితి కాబట్టి అందరూ నాగులకు పాము పోస్తుంటే ఇక్కడ మొత్తము తేళ్లు పట్టుకోవడానికి వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ నిర్వహించే తేళ్ల పంచమి వేడుకకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు అధికంగా వస్తుంటారు. నాగుల పంచమి రోజున గుట్టపై ఉండే తేళ్లు ఎవ్వరికీ కొట్టకపోవడంతో 2 రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలు వాటిని పట్టుకునేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోతుంది.